టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్పై వచ్చిన ఆరోపణలకు నిరసనగా టీఎన్జీఓస్ ఉద్యోగులు నారాయణగూడ ఐపీఎం కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఆరోపణలు చేసిన ఉద్యోగిపై ఐపీఎం డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పక్షాన గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం తాను పోరాటం చేసి ఉద్యోగుల పేరిట సొసైటీ ఏర్పాటు చేశానన్నారు. తన సొసైటీలో మెంబర్షిప్ ఇవ్వనందుకు మహేష్ అనే ఉద్యోగి తనపై ఆరోపణలు చేస్తున్నారని, అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమపై ఈ విధమైన ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం ఐపీఎం డైరెక్టర్ శివలీల మాట్లాడుతూ సత్యనారాయణ గౌడ్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కావాలని దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. हक नहीं बोले अंदर के यूजर को चांस रहता है, अपने लेकर से क्या ऑफिस में ఆయన ఆరోగ్యాన్ని కూడా విషయం చేసి నా సాక్షి పేపర్లో వచ్చిన అలిగేషన్స్లో ఎంత మాత్రం నిజం లేదండి. ఇక్కడ ఒక హెచ్ఓడిగా ఉండి నేను 1.5 year నుంచి ఉన్నాను. కానీ మేము యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. పేపర్లో వచ్చిన అలిగేషన్స్లో ఎలాంటి నిజం లేదండి. దానికి తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళు దేని గురించి అయితే ఆరోపణలు చేశారో పేపర్లో, ఆ ఆరోపణలన్నీ కూడా నిరాధారణమైనవి, ఎలాంటి నిజం కూడా లేదు. దాని మీద ఒక ఎంప్లాయీ కంటే అటెండెన్స్ అంటూ ఉంటుందండి. యాజ్ పర్ ద అటెండెన్స్ ప్రకారమే మనము శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ వాళ్ళ అటెండెన్స్ను మానిటర్ చేస్తారు. వారు మా డీడీఓ గారికి పంపిస్తారు. యాజ్ పర్ ద అటెండెన్స్ ప్రకారం వాళ్ళు శాలరీస్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఎన్జిఓ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఐపీఎంలో మా అసోసియేట్ అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణ గౌడ్ గారి మీద అలిగేషన్స్ వచ్చినాయి. మరి ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల నుంచి వితౌట్ ఆఫీస్ అటెండ్ కాకుండా శాలరీ తీసుకుంటున్నానని పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్కి అనుకూలంగా ఉంటూ మరి ఇటువంటి చర్యలు తీస్తుండు అని ఏదో పేపర్ మీడియా ద్వారా చెప్పడంత మాత్రాన మరి ఉద్యోగస్తులు పనిచేయకుండా పోతారా? ఎట్లా అనుకుంటున్నారు? శ్రీనివాస్ గౌడ్ సార్తో మరి దగ్గరగా చేస్తున్నాడు, మరి అనుబంధంగా పనిచేస్తున్నాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వ ఉద్యోగస్తులము, ప్రభుత్వం ఎక్కడుంటే మేము అక్కడ పనిచేస్తాం. అంత మాత్రాన పార్టీకి అనుబంధంగా ఉండి పనిచేస్తామని ఎట్లా అనుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. సీసీఏ రూల్స్ ఉంటాయి. మరి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కానీ అధికారులకు కానీ ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు తగిన చర్యలు తీసుకోవాలి. డైరెక్ట్ పేపర్లకు వెళ్ళడంతో సీసీఎస్ రూల్స్ కూడా అడ్డం వస్తాయి. మరి ఏ ఉద్యోగస్తు పైన ఇట్లాంటి అలిగేషన్ చేసినట్టయితే తెలంగాణ ఎన్జిఓ సంఘం హైదరాబాద్ సిటీ ఊకోదు. అందరున్న అధ్యక్ష కార్యదర్శులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. అన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు మనము ఊకున్నట్టయితే మరి ఇంకో డిపార్ట్మెంట్లో కూడా అవుతుంది. ప్రభుత్వం మారడంతో వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది పెట్టుకున్నారు. దాన్ని ఎలివేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్జిఓ సంఘం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఇటువంటి వాళ్ళకు చోటు ఇయ్యదు. ఉద్యోగస్తులందరూ కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి